మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎర్ర చెరువులో 2 గేదెలను మొసలు హతమార్చి మృతి చెందిన గేదెల విలువ సుమారు 1,20,000 రూపాయలు ఉంటుందని యజమాని తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. ముస్లింలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు కవిత. పరమత సహనానికి, శాంతికి రంజాన్ మాసం ప్రతీకగా నిలుస్తుందని కవిత అన్నారు. ముస్లింలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ధర్మాన్ని అనుసరించేవారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారన్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ కూడా పవన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల్లూరుకు చెందిన అనుముల నోమేష్ తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. రూబిక్ క్యూబ్ పై వినూత్న రీతిలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 9 రూబిక్ క్యూబ్లను కేవలం 5 నిమిషాల 56 సెకండ్లలో పూర్తి చేయడమే కాకుండా ఆ క్యూబ్లపై రంజాన్ పండుగ ప్రతిబింబించేలా పోర్ట్రేట్ ఆర్ట్ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఐటీ రంగ ఉద్యోగాల సంఖ్య తగ్గిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2023లో 9,46,000 మంది ఉండగా ఇప్పుడు 9,39,000కు తగ్గిందని ఆరోపించారు. ఇది నిజంగా బాధాకరమన్నారు. గవర్నర్ ప్రసంగంలో నిన్న డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం వద్ద ఒడిశా బస్సు దగ్ధమైంది. టైర్ పేలడంతో బస్సు ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అలర్ట్ అయ్యి బస్సు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కాకినాడ జిల్లాలోకి మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలంలోని మరివీడు పంచాయతీ కంబాలపాలెం గ్రామంలో రాత్రి లేగదూడపై దాడి చేసింది పులి. దాంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తూ ఉండడంతో కర్రలు పట్టుకుని రాత్రిపూట గస్తీ కాస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత కొద్ది రోజులుగా మునేర్ నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకోగా ట్రాక్టర్లను పొలాల్లో వదిలి పారిపోయారు. బ్రిటన్ వెళ్లేటువంటి విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అన్ని కేటగిరీ వీసాలపై భారీగా ఫీజులు పెంచేసింది. దాంతో బ్రిటన్ వెళ్లే విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడింది. ఏప్రిల్ 8 నుంచి యూకే వీసా ఫీజులు అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ముస్తఫా ఖమేనీ సందేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. సీజ్ ఫైర్ ప్రసక్తే లేదంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. దాడుల తీవ్రత తగ్గించే విషయం ఆలోచిస్తున్నామని ప్రకటించారు. అయితే అమెరికా అనుకున్న లక్ష్యాలు ఇప్పటికే ఛేదించిందని అన్నారు. ఇరాన్ మిసైల్ సంపదను నాశనం చేయడంతో పాటు ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాల విధ్వంసం చేశామన్నారు. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆయుధాలను సైతం ధ్వంసం చేశామని, అణు సామర్థ్యానికి కనీసం చేరువయ్యే అవకాశం లేకుండా చేశామని తెలిపారు.